Earhook Private Limited presents Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan. Adi Antam, Episode 10. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో మామూలు మనుషుల నుండి మేధావులు, మహానుభావులు ఉన్నారు. అందరూ ఒకే రకంగా ఉండరు. అందరిలో విషపు ఆలోచనలు ఉండవు. కొంతమంది గుడి కట్టించడం తమ జీవితాశయం అనుకుంటారు. ఇంకొకరికి బడి. అవి కూడా తప్పు పడతారా? కళ కూడా అలాంటిదే అని ఎందుకు అనుకోరు? గట్టిగా అంది గాయత్రి. నేను ముందే చెప్పాను, నువ్వు మేజర్ అయ్యావు అని. గుడో బడో కళో ఏదైనా కుటుంబానికి లోబడి ఉండాలి. కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు అరాచకంగా ఉంటారు. వాళ్ల నుండి అరాచకత్వం వస్తుంది. నన్ను కూడా ఎదిరించే స్థితికి వచ్చావంటే ఈ వ్యవహారం హద్దులు దాటుతోంది అనిపిస్తోంది అసహనంగా అన్నాడు. నాన్న, దయచేసి ఇంతటితో ఆపేద్దాం అని విసురుగా గదికి వెళ్లిపోయింది గాయత్రి. సీతారామయ్య తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మంచం మీద వాలిపోయింది గాయత్రి. తనతో మాట్లాడింది నాన్నేనా? నాన్నలో ఇలాంటి భావాలున్నాయా? అసలు ఏం జరిగిందని? ఆయనకు స్నేహితులు లేరా? వాళ్లు చనిపోయినప్పుడు వాళ్ల భార్యలకి ధైర్యం చెప్పలేదా? ఇప్పటికీ సమాచారాలు కనుక్కోవటం లేదా? అవసరమైన సహాయాలు చేయటం లేదా? అలాంటి మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇది జయంత్ వెనక నుండి ఆడిస్తున్నాడా? అతనికే మురారిని ఇక్కడికి పిలిపించటం ఇష్టం లేదు. పైకి మాత్రం నన్ను ప్రాణంగా చూసుకుంటున్నట్లు, నా సంతోషం తప్ప ఇంకేది తనకు పట్టనట్లు చెబుతాడు అనుకుంది. అప్పుడే ఇంకోలా అనుకుంది. తను మురారి ఫోన్ చేశాడని జయంత్కి చెప్పలేదు. అతని భార్య తమ వారి దగ్గరికి వెళ్లిపోయిందని, అందుకు తమ మధ్య ఏదో ఉందనే అపోహ కారణమని చెప్పలేదు. అంటే అవన్నీ చెబితే మురారికి దూరం అవుతాననే సంశయం తనలో ఉంది. అలాంటప్పుడు జయంతిని అనుకుని లాభం లేదు. జయంత్ ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాడు. తనలో లోపం ఉంది. పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు. మావగారి మీద గౌరవం ఉన్నా తను అలా చేస్తే ఆయన ఆపగలిగేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఈ పని చేయడు. నువ్వు మురారిని మర్చిపో అంటే తను ఏం చేయగలదు? అక్కడ 2 పద్ధతులుంటాయి. ఏదో ఒకదానికి ప్రాధాన్యతనివ్వాలి. నాన్న మెల్లగా చెప్పాలి. తనేం చిన్నపిల్ల కాదు. రోజులు మారుతున్నాయి. ఇప్పుడు నన్ను శాసించటం ఏంటి? జన్మనిచ్చినందుకు బతికి ఉన్నంతకాలం శాసించటమేనా? ఎదుటి వారికి అభిప్రాయాలు ఉండవా? ఇలాంటి రకరకాల ఆలోచనలు. ముఖ్యంగా గాయత్రి అహం గాయపడింది. అప్పుడే తనకి మురారి భార్య గుర్తొచ్చింది. వారి మధ్య జరిగిన ఘర్షణ గురించి సూచనప్రాయంగానే చెప్పారు. కొన్ని సంవత్సరాల నరకం ఎలా ఉంటుందో ఆమెకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన, జన్మనిచ్చినంత మాత్రాన తాము చెప్పినట్లు మాత్రమే చెయ్యాలనటం ఎవరి విషయంలోనైనా దుర్మార్గమవుతుంది. అయినా ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నాన్న గురించి కాదు, నా భర్త గురించి అనుకుంది. ఆ రాత్రే ఇంకో చర్చ జరిగింది. నేను నా మనసులో ఉంది బయటికి చెప్పేశాను. నాకు మురారి అనే పంతులు విషయంలో మీరు ఎక్కువగా కల్పించుకుంటున్నారని అనిపిస్తోంది. దీనివల్ల ముందు ముందు ఇంటా బయట కూడా అనేక సమస్యలు వస్తాయి. మీరు ఆరాటపడేది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మనుషుల గురించి కాదు. అంత పెద్ద మేధావి సమస్యని అతనే పరిష్కరించుకోవాలి, లేదా ఆయన కంటే గొప్పవారు పరిష్కరించాలి. మీ ఇద్దరికీ అంత స్థాయి లేదని నేను అనుకుంటున్నాను అన్నాడు సీతారామయ్య. జయంత్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. సీతారామయ్య ఇంత మొహమాటం లేకుండా ఎందుకు చెబుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఇంతకు ముందు కూడా పరోక్షంగా ఇలానే చెప్పాడు అనుకున్నాడు. గాయత్రికి అనుమానంగా ఉంది. గాయాన్ని కెలుకుతున్నట్లు ఉంది. అంతకు మించి ఏ సంబంధం లేని దూరంగా ఉన్న మురారిని దారుణంగా తిడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు చెయ్యాల్సింది ఒకటే, ఒకరిని తీసుకుని పెంచటం. అది ఎవరు అనేది మీ ఇద్దరూ నిర్ణయించుకోవాలి. బయట వారైనా మనకు తెలిసిన వారైనా సరే. ఇంకా ఎంతో కాలం ఇలానే ఉండొద్దు. ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయింది అన్నాడు సీతారామయ్య. ఎవరూ మాట్లాడలేదు. అల్లుడు, అలా కూర్చుంటే కాదు. ఈ విషయంలో ముఖ్యంగా నిర్ణయం నీది. నువ్వు ఏం చెప్పినా నేను కాదనను. మనం కొన్ని విషయాల్లో లోతుగా పోకూడదు. ఇంకా మురారి విషయం మర్చిపోండి. అతనితో సంబంధాలు తెంచుకోండి. మీకు ఇబ్బందిగా ఉంటే అతనితో నేను మాట్లాడతాను అని అక్కడి నుండి తన గదికి వెళ్లిపోయాడు. ఇదేంటి గాయత్రి, మావయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? కొద్దిసేపటి తర్వాత అన్నాడు జయంత్. మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అంది గాయత్రి నిశ్శబ్దాన్ని చీలుస్తూ. మా నాన్న ఇంత సంకుచితంగా మాట్లాడతాడని అనుకోలేదు. ఆయన చదువుకున్నారు, లోకజ్ఞానం ఉంది, ఎంతో మంది మనుషుల్ని చూస్తున్నారు. అందులో మామూలు మనుషుల నుండి పెద్దవారి దాకా ఉన్నారు. చాలా మంది నాన్న సలహాలకి వస్తుంటారు. ఇప్పుడేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు అంది గాయత్రి. నాకు కన్ఫ్యూజన్గా ఉంది గాయత్రి. ఇది నేను ఊహించలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బాధపడవద్దు అని తమ గదికి వెళ్లాడు జయంత్. గాయత్రి ఒంటరిగా చాలాసేపు ఉండిపోయింది.
సీతారామయ్య మరుసటి రోజు వెళ్లిపోయాడు. వెళ్లే ముందు గాయత్రికి ఆ విషయం గుర్తు చేయలేదు. గాయత్రి ఎప్పుడూ స్టేషన్కి వెళ్లి నాన్నని పంపించి వస్తుంది. ఈసారి ఇంటి దగ్గరే ఉండిపోయింది. జయంత్ మావగారిని స్టేషన్కి తీసుకెళ్లాడు. మనం ఎవరో బాధపడతారని చూడకూడదు. నేను చెప్పిన విషయం ఆలోచించు. గాయత్రి నా కూతురు. తనేంటో నాకు తెలుసు. తను పైకి అలా కనిపిస్తుంది. ఓ పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా వదిలిపెట్టదు. అంత పట్టుదల. అందుకే గొప్పదైంది అన్నాడాయన. ఏం గొప్పతనం మావయ్య గారు? తన ప్రతిభ 4 గోడల మధ్యన ఉండిపోయింది. బయట వారికి గాయత్రి ఎవరో తెలియదు అన్నాడు జయంత్. అందుకు కారణం మీరు నేను కాదు. తనకి అలాంటి ఆలోచన రాలేదు. నాకు మురారిని మొదటిసారి చూసినప్పుడు మంచి అభిప్రాయం కలగలేదు. ప్రపంచానికి అతీతంగా ఉన్నాను అన్నట్లున్నాడు. ఇంకోసారి శూన్యంలోకి చూస్తుంటాడు. అతను ఎంత గొప్పవాడైనా కావచ్చు. ఇలా ఏదో కొసకి జరిగిపోయే మనుషులతో స్నేహం చేస్తే మనలో కూడా బతుకు పట్ల ఓ రకంగా నిర్లక్ష్యం, ప్రేమ కలగకపోవటం జరుగుతుంది అని అల్లుడు భుజం తట్టాడు సీతారామయ్య. నేను ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్యకి నేను రావాలని అనుకోవటం లేదు. అలాగే ఇంకొకరు కూడా రాకూడదని కోరుకుంటున్నా అని వెళ్లిపోయాడు సీతారామయ్య. జయంత్కి ఆఫీస్కి వెళ్లాలనిపించలేదు. వెళ్ళక తప్పదు. ఇప్పటికే విశాఖ వెళ్లటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడేమిటి చేయటం అనుకున్నాడు. అప్పుడు గాయత్రి గుర్తొచ్చింది. తను ఖచ్చితంగా గాయపడి ఉంటుంది. ఈ రోజు ఎన్ని పనులున్నా త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుని ఆఫీస్కి వెళ్లిపోయాడు జయంత్. ఓ గంట ముందు పర్మిషన్ తీసుకుని జయంత్ ఇంటికి వచ్చాడు. గాయత్రిని తీసుకుని బయటికి వెళ్లాడు. గాయత్రి మాత్రం మౌనంలోకి జారిపోయింది. ఉదయం నుండి ఆమె మనసులో లేదు. అనేక రకాల భావాలు, ఆశ్చర్యాలు, ప్రపంచం గురించి ఆలోచిస్తోంది. ఇన్ని కట్టడులా? తను చిన్న పిల్ల. ఆధ్యాత్మిక జీవితానికి, లౌకిక జీవనానికి మధ్య తేడా తెలియని స్థితిలో ఉందా తను? చిన్నప్పటి నుంచి గుండెల మీద పడుకోబెట్టుకున్న నాన్న, తన చిటికన వేలు నందించి ప్రపంచాన్ని చూపించిన నాన్న, అప్పుడప్పుడు అడిగి పాటలు పాడించుకున్న నాన్న, ఇదేంటో చదివి అర్థం చెప్పమ్మా అని తమ ఊరి పిల్లల్ని పంపించి తను చెబుతుంటే మహదానందపడ్డ తండ్రి ఈరోజు ఇలా మాట్లాడటం వెనుక ఎవరున్నారు? ఏ కారణాలున్నాయి? తనకు పూర్తిగా తెలియని వారి మీద నిందలు వేయటం ఏ సంస్కారం? కోపం వస్తోంది. గాయత్రి, ఇప్పటిదాకా మావయ్య గారి మీద నాకు గౌరవం ఉంది. ఇప్పుడు లేదని కాదు. ఇలా అనటం, నిన్ను బాధ పెట్టడం నాకు బాధగానే ఉంది. అయినా ఇది మన జీవితం. నువ్వు ఏమిటో నాకు తెలుసు. అందుకే నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ఎవరు బాధపడినా నాకు అనవసరం అన్నాడు జయంత్. ఇందులో నేను చెప్పేదేం లేదు. మన ప్రాంతానికి వచ్చాం. అయినా ఇక్కడి వారితో వరసలు కలిపి మాట్లాడుకుంటున్నాం. మనం చిన్నపిల్లలమో, వయసులో ఉన్నవారిమో కాదు. ఎందుకింత రాద్ధాంతం జరుగుతుందో నాకు తెలియదు. అందుకే నేను ఇలా చేయమని అనను, చెయ్యవద్దు అని కూడా అనను అంది గాయత్రి. ఓ రకంగా గాయత్రి మనసు విరిగిపోయింది. తండ్రితో ఇప్పుడు ఆత్మిక బంధం లేదు. అతను తనకి ఎవరూ కాదు, అపరిచితుడు. ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేస్తుంది. అమ్మ తన గురించి ఏమనుకుంటుందో తెలియదు. ఆమె కూడా అదే భావనలో ఉంటే అపరిచితురాలు. అంతవరకే. జయంత్ మాట్లాడలేదు. తను మురారిని కలవటానికి నిర్ణయించుకున్నాడు. అయితే అతనికి లీవ్ దొరకటం లేదు. ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు, నివేదికలు తయారు చేయడంతో సమయం సరిపోతుంది. ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. గాయత్రి మాత్రం మాట్లాడదు. తన గదిలో ఉంటుంది. ఇప్పుడు ఆమె గీసిన ఓ వర్ణ చిత్రంలో రకరకాల రంగుల విస్ఫోటనం. అదో ప్రతీకాత్మిక చిత్రం. ఇంతకు ముందు అలాంటివి గీయలేదు. సంగీతంలోనూ అంతే. మనుషుల మానసిక స్థితులను బట్టి సాహిత్య కళారూపాలు ఊపిరి పోసుకుంటాయేమో అనుకున్నాడు జయంత్. ఇద్దరి మధ్య మాటలు తక్కువైపోయాయి. మనసులే కాదు, తనువులో దూరంగా. ఏ అర్ధరాత్రం మెలకువ వచ్చినప్పుడు కిటికీ ఆవల దట్టంగా మొలచిన చీకటిని చూస్తుండేది. ఎప్పుడైనా చేతిలో మురారి పుస్తకం కనిపించేది. కొన్ని రోజులే కొన్ని యుగాలు అనిపించాయి. ఎదురు చూస్తున్న లీవ్ దొరికింది. రేపు ప్రయాణం. గాయత్రి తన గదిలో తన ఉద్వేగంతో పాడుకుంటోంది. ఆ పాటను స్వయంగా రాసుకుంది. అందులో పదాలు తక్కువ. ఆమె రాగం అలా మొదలై శిఖరాగ్రాలను చేరుకుంటున్నట్లుగా ప్రధాన ద్వారం మూసి ఉన్న కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. ఊపిరి బిగబట్టి తీస్తున్న ఆ రాగంలో ఓ భయం కలిగించే ఉత్కంఠ ఉంది. ఏ క్షణమైనా గుండెల చప్పుడు ఆగిపోతుందేమో అన్నట్లు. ఆ రాగం అలా సాగి సాగి ఆగిపోయింది. దాని ప్రకంపనలు మాత్రం ఆగలేదు. గది బయటికి వచ్చిన గాయత్రి కళ్ళు విశాలమయ్యాయి. ముందు నమ్మాలనిపించలేదు. కిటికీ ఆవల మురారి కళ్ళు మూసుకుని ఓ అలౌకిక స్థితిలో ఉన్నాడు. అడుగుల చప్పుడు లేకుండా వచ్చి మురారిగారు అని పిలిచింది. మెల్లగా కళ్ళు తెరిచాడు మురారి.
బయట నిలబడిపోయారే అంది గాయత్రి. మీ పాట తెగి పడుతుందేమో అని భయపడ్డాను అన్నాడు మురారి. లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు నాకు ఓ పాట రాయాలని ఉంది. బాణి మీరు కట్టాలి, మీరు పాడాలి అన్నాడు. గాయత్రికి సంతోషం కలిగింది. అంతలో నాన్న ఎదురుగా నిలబడినట్లు అనిపించింది. మీరు అలా అయిపోయారేంటి గాయత్రి? ఇదివరకటిలా లేరు అన్నాడు మురారి నిశితంగా చూస్తూ. ఆ మాట అడగాల్సింది నేను. అవును, ఇలా వచ్చారేంటి? కనీసం సూట్ కేస్ అన్నా లేదు అంది గాయత్రి. నేను హోటల్లో రూమ్ తీసుకున్నాను అన్నాడు మురారి. అదేంటి మురారి గారు, మేం మీకు దూరమయ్యామా? లోకానికి మీరు కూడా భయపడుతున్నారా అడిగింది గాయత్రి. అవన్నీ నేను ఆలోచించలేదు. కొంతకాలం ఇక్కడ ఉండాలనిపించింది. 1-2 రోజులైతే ఇంటికి రావచ్చు అంటున్నాడు. ఇంతలో జయంత్ కారు వచ్చింది. అతను మురారిని చూసి ఆశ్చర్యంగా, మీకోసం నేను విశాఖ వస్తున్నాను అన్నాడు జయంత్. మీరు వస్తే నేను కనిపించేవాణ్ణి కాదు. నా సామాన్లు ఓ గదిలో పెట్టాను. సంవత్సరం లీవ్ పెట్టాను. నాకు ప్రపంచం చుట్టి రావాలనిపించింది. ప్రపంచమంటే విదేశాలు కాదు, ముందు మన దేశం, మన ప్రజల్ని చూడాలనుకున్నాను. మిమ్మల్ని చూసి వెళ్దామనుకున్నాను అన్నాడు మురారి. అయితే నేను వస్తే నిరాశపడుండేవాణ్ణన్నమాట అన్నాడు జయంత్. చిన్నగా నవ్వాడు మురారి. ఎంతసేపైంది మీరు వచ్చి అడిగాడు జయంత్. గాయత్రి గారి గంధర్వ గానం శిఖరాల్లో ప్రతిధ్వనిస్తున్నప్పుడు అన్నాడు అప్రయత్నంగా. మీరు రావటం చూశాక గాయత్రిలో జీవం వచ్చింది మురారి గారు. తనని ఇలా చూసి కొన్ని రోజులైంది అంటుంటే గాయత్రి ముఖంలో వివర్ణాలు. టీ తీసుకున్నారా అడిగాడు జయంత్. నేను హోటల్లో తాగి వచ్చాను అన్నాడు మురారి. హోటల్లో తీసుకోవటమేంటి అన్నాడు జయంత్. మురారి 2 రోజులు ఉండి తన ప్రయాణం సాగించాలనుకున్నాడు. అయితే గాయత్రి పాట విన్న దగ్గర్నుంచి ఆ నిర్ణయం మార్చుకున్నాడు. ఆమెలో ప్రతిభ ఉందని తెలుసు. ఇంత విశిష్టమైన గాఢమైన అభినివేశం ఉందని మాత్రం అనుకోలేదు. తను ప్రపంచ స్థాయి కళాకారిణి, అది ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికే తన గానం, చిత్రలేఖనం ప్రపంచానికి పరిచయం అయి ఉండాల్సింది. ఏ రచయితకైనా కళాకారులకైనా క్రియేషన్కి చెంది ఓ మూమెంట్ ఉంటుంది. అప్పుడు వారి నుండి మహత్తరమైనది బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని ముందుగా చేసిన పని బెంగళూరులో ఓ ఇంటిని తీసుకోవటం. ఇది ముందుగా గాయత్రి వాళ్లకు చెప్పలేదు. ఏ రోజైనా బెంగళూరు నుండి మురారి వెళ్లిపోతాడు అనుకున్నప్పుడు వారిని ఆ ఇంటికి తీసుకువెళ్లి చూపించాడు. ఇక నుండి నేను కొంతకాలం బెంగళూరులో ఉంటున్నాను అన్నాడు. అందుకు జయంత్లో కొన్ని భావాలు కలిగాయి. ముఖ్యంగా తన మావగారితో సమస్యలు వస్తాయి. అతనికి తెలియకుండా ఈ విషయాన్ని ఉంచటం కష్టం. దీన్ని ఎలా అధిగమించాలి అనుకున్నాడు. వారు ఆ ఇంటిలో ఉండగానే తను చెయ్యాల్సిన పని గుర్తు వచ్చి గంటలో వస్తాను అని హడావుడిగా వెళ్లిపోయాడు జయంత్. తను ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి గల కారణం అప్పుడు చెప్పాడు. గాయత్రి గారు, ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, మీలో ఉన్న అన్ని కళల్ని ప్రపంచానికి పరిచయం చేయటం. దాంతోపాటు మీకు నాకు నచ్చిన ఓ రచనని అంకితం చేయటం. కొన్ని సంవత్సరాలు కలం కాగితం మీద పెట్టడం గాని, టైప్ రైటర్ ముందు కూర్చోవటం గాని జరగలేదు. అదే అనుకుంటే కొన్ని నెలల్లోనే రచనని పూర్తి చేయగలను అన్నాడు మురారి. మీ రచన వచ్చింది గాని మురారిగా మీరు బయటికి రావటానికి ఒప్పుకోలేదు. ఆ పుస్తకం మీద చర్చ జరపటానికి మీరు భయపడ్డారా అంది గాయత్రి. మురారి ఆశ్చర్యంగా చూశాడు. విమర్శ చేసేవారందరూ సున్నితంగా ఉండరు. ఆ మొరటుతనాన్ని ఇష్టపడక మీరు వ్యక్తివాదులా అంది మళ్ళీ. నేను ఏ వాదినైనా నా పుస్తకం బయటికి తీసుకొచ్చాను. మీరు అలాంటి ప్రయత్నం చేయలేదు. వ్యక్తివాదులవటం కారణమా అడిగాడు మురారి. నాలో పరిణితి రాలేదనుకున్నాను. ఇప్పుడు మీ పుస్తకాన్ని అనువదిస్తున్నాను కదా అంది గాయత్రి. మూల రచయిత వేరు, అనువాదం వేరు. అందులో మంచి అనువాదాలు, చెడ్డ అనువాదాలు ఉంటాయి. మీదైన క్రియేషన్ని నేను ఆశిస్తున్నాను గాయత్రి గారు అన్నాడు మురారి. మాకు ఇంత దూరంగా ఎందుకుంటున్నారు అడిగింది గాయత్రి. ఇది దూరం ఎలా అవుతుంది? సృజనకి కాస్త దూరం అవసరం చిరునవ్వుతో అన్నాడు మురారి. ఇంట్లో సామాన్లు లేవు. 2 చైర్లు, నేల మీద 2 పరుపులు, వాటి మీద దుప్పట్లు, టేప్ రికార్డర్, వైట్ పేపర్ బండిల్, డైరీ లాంటివి ఉన్నాయి. మీరు డైరీ రాస్తారా అంది గాయత్రి. రాస్తాను, రాయను అన్నాడు నవ్వుతూ. గాయత్రి చిరునవ్వుతో చూసింది. కొన్ని నెలలు అన్ని ఖాళీ పేజీలుంటాయి. తర్వాత కొన్ని పేజీలు నిండా రకరకాల ఫీలింగ్స్, కొన్ని జ్ఞాపకాలుంటాయి. చివరికి డైరీ రాయటంలో కూడా నేను అని ఆగిపోయాడు. ఎవరి ఆలోచనలో వారు పడిపోయారు. జయంత్ వచ్చాడు. మీరు భోజనానికి ఇబ్బంది పడతారు మురారి గారు అన్నాడు జయంత్. అలవాటు పడతాను అన్నాడు మురారి. ఎవరు మీరు? ఇక్కడ కూర్చున్నారేంటి అని బీట్ కానిస్టేబుల్ అడగడంతో ఈ లోకంలోకి వచ్చారు.
శ్రీకాంత్ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. పాత మిత్రుడు, ఇక్కడే చదివాడు, యూనివర్సిటీని, మిత్రుల్ని, మన సముద్రాన్ని చూడాలని వచ్చాడు. రేపు వెళ్ళిపోతాడు, అందుకని మాట్లాడుకుంటున్నాం చెప్పాడు శ్రీకాంత్. ఇంత రాత్రప్పుడా అడిగాడు కానిస్టేబుల్. ఈ రాత్రిలోనే నువ్వు డ్యూటీ చేస్తున్నావు మిత్రమా అన్నాడు శ్రీకాంత్. మాకు తప్పదు, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళండి అన్నాడు కానిస్టేబుల్. హోటల్లో రూమ్ తీసుకున్నాం, దగ్గరే, బయలుదేరతాం అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. మాస్టార్కి కూడా ప్రపంచమంతా తిరగాలనిపించిందా అన్నాను. అలా అడిగావెందుకు? ఈ బంధనాలు లేకపోతే ప్రతి మనిషి కొంతకాలమైనా ఉన్న చోటు నుండి ఎక్కడికైనా పారిపోవాలనుకుంటాడు అన్నాడు శ్రీకాంత్. అది పారిపోవటం అంటావా అడిగాను. జాన్ లాంటి వారు తప్ప ఎవరు ఇలాంటి పనులు చేసినా అది ఏదో ప్రయోజనానికి అయి ఉండాలి, లేకపోతే సమస్యలకి దూరంగా పలాయనం చిత్తగించటమే అన్నాడు శ్రీకాంత్. ఇద్దరూ గదిని చేరుకున్నారు. నువ్వు చెబుతున్న దాన్ని బట్టి ఈ కథలో ఉన్న ముఖ్యమైన 4 వ్యక్తుల్ని నేను చాలా వరకు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇంకా వివరాలు అవసరం లేదు గాని ఇంతకు మాస్టారి డిప్రెషన్కి ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు గాయత్రి గారు ఉన్నారా అన్నాను. దిస్ హ్యాస్ బీన్ అ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆది అంతం, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan, producer Earhook Private Limited, editor Gautami CH, music by Vijay Krishna, production copyright 2022 by Earhook Private Limited.